నెల్లూరు జిల్లా కావలిలో రాజకీయ వేడి రాజుకుంది. బాబూజీ నగర్ లో 42.49 కోట్ల రూపాయల భారీ తాగునీటి పథకానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాపరెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతాపరెడ్డి 10 ఏళ్ల పాలనలో కావలిలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, పైగా అమృత్ పథకం కింద 14 కోట్లు డ్రా చేసుకుని అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. కనీసం తన ఇంటి ముందు రోడ్డు కూడా వేసుకోలేని అసమర్థుడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజకీయ పిచ్చి తప్ప కావలి అభివృద్ధి కోసం ఆలోచించే నాయకత్వం లేదు. వాళ్ళ నాయకులు అడగరు. ఆయన దోచుకున్న సొమ్ము బ్యాంకులలో దాచిపెట్టుకుని అడిగే మోగోడు లేడు. ప్రజలకి ఇవన్నీ పట్టడం లేదు. నీళ్లు అందించలేదని మున్సిపాలిటీని కామెంట్ చేస్తున్నారే తప్ప మనం ఓటేపించుకున్నటువంటి దుర్మార్గులు, మనకి సేవ చేస్తారని పాటించినటువంటి నాయకులు మనకు తెచ్చినటువంటి ఫండ్స్ ని దుర్వినియోగం చేసి తిట్టుంటే మనలో విప్లవం రావటం లేదు. కాబట్టి వాళ్ళు ఈ రోజున తగుదనమ్మా అని చెప్పి మళ్ళా ప్రజల్లోకి వచ్చి అభివృద్ధి ప్రదాతలు, కావలి కోసమే పుట్టినటువంటి ధీరోదాత్తులుగా ఈ రోజు చాలా మంది అవుతున్నారంటే మనలో అలసత్వం ఉండబట్టే నాయకులు ధైర్యంగా ప్రజల దగ్గరకు రాగలుగుతున్నారు. ఇది ప్రజల్లో కూడా మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. 14 కోట్ల రూపాయల దుర్వినియోగం, 14 కోట్ల రూపాయల అవినీతి జరిగితే పేద బడుగు బలహీన వర్గాల కోసం ఈ ఈఎల్ఎస్ఆర్ నుంచి ఇందిరమ్మ కాలనీలు కానీ, బాలకృష్ణ నగర్ కానీ, బుడంగుంట కాలనీలు కానీ, మద్దురుపాడు కానీ, వైకుంఠపురం కానీ, మన రాజీవ్ నగర్ ప్రాంతంలో కానీ, ఈ ఏరియాలో అన్నింటిలో కూడా ముస్నూరు ప్రాంతంలో కానీ 7,501 ఇళ్లకి ఉచితంగా ప్రభుత్వం డబ్బులతోటి ప్రతి ఇంటికి 1/2 ఇంచు వాటర్ ఇచ్చేటట్టు ట్యాప్ బిగించాల్సినటువంటి స్కీమ్ ని కాంట్రాక్టర్లు, ఆనాటి ఉన్నటువంటి అధికారులు, ఆనాడు ఉన్నటువంటి పాలకులు కలిసి దోచుకున్న వైనం వల్ల 7 సంవత్సరాల నుంచి శిథిలాలైంది. ఈ రోజు మన కావలి మున్సిపాలిటీకి సంబంధించిన వాటర్